హాయ్ అండి. ఈ మొక్క గురించి నేను ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. నేను నా గార్డెన్ పెట్టిన కొత్తల్లో నా ఫీలింగ్ ఏంటంటే, నా గార్డెన్లో రస్బెర్రీ, బ్లాక్బెర్రీ, మల్బెర్రీ, బ్లూబెర్రీ అన్ని బెర్రీ ఫ్యామిలీకి సంబంధించిన ట్రీస్ పెంచాలని నాకు బెర్రీ పిచ్చి పట్టింది. బెర్రీ పిచ్చి, ఆ బెర్రీ పిచ్చితోటి నేను ఈ బ్లాక్బెర్రీ చెట్టుని మనకి బొంబాయి హైవే రోడ్లో మనకి ఇటు అశోక్ నగర్, లింగంపల్లి అటువైపు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద నర్సరీలు ఉంటాయి కదా, అక్కడి నుంచి తీసుకొచ్చాను అనమాట. ఇదేంటంటే బ్లాక్బెర్రీ అనమాట. ఇది మనకి కొంచెము ఇలాంటి దాంట్లోనే బెర్రీస్లోనే మనకి బ్లాక్బెర్రీలోనే ఇలాగా ముళ్ళులు ఉన్నవి, ముళ్ళులు లేనివి కూడా ఉన్నాయి. ఇలాగ ముళ్ళులు ఉన్న రకంలో ఇది ఒక రకం అనమాట. ఏంట్రమ్మా ఇది కొత్తగా ఇప్పుడు నాకు సర్ప్రైజింగ్గా పూత పూసిందనమాట. ఈ పూత ఖాతా మీతో షేర్ చేయడానికి ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్. చూసారా పూత అనమాట. ఇది పూత ఏదో గులాబీ పువ్వులాగా పూసింది కదా. ఇది గులాబీ చెట్టులాగే ఉంది, గులాబీ ముళ్ళు లాగానే ఉన్నాయి, పువ్వు కూడా గులాబీలాగా వచ్చింది. బట్ కాయలు మాత్రం ఫస్ట్ రెడ్ కలర్లో వచ్చి తర్వాత మనకి ఇలాగ రెడ్ కలర్ బ్లాక్బెర్రీస్ వచ్చి ఇది తర్వాత మనకి బ్లాక్ అవుతాయి అన్నమాట. నేను వీటి కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇది ఇలా హ్యాంగ్ చేస్తాను కిందకి, మన బిల్డింగ్ మించి కిందకి హ్యాంగ్ చేస్తే అక్కడ కూడా కాస్తున్నాయి అన్నమాట. నాకు పిచ్ అనమాట ఇవంటే. నాకు మల్బెర్రీ, బ్లాక్బెర్రీ కాసినాయి మా రామా ఇక్కడ. అదే రాక్షసుదానా నీకు కనిపించమని అనుకున్నాను. ఇలా చూడు, ఆ వైపర్ ఎక్కడ పాడేసాను నేను. వైపర్ ఇక్కడ పెట్టండి, నేను అందులో అది నాకు కనపడి సాగట్లేదు. ఎందుకన్నా వైనం తిరుగుతాం అనుకున్నాను. మీకోసం కష్టపడి చూపించడానికి ఇట్లా పైకి తీస్తాను అనమాట. ఇట్లా అమ్మాయి ఇవి బాగా గుచ్చుకుంటాయండి విపరీతంగా, అసలు పట్టేస్తుంటాయి చేతిని. మా వారికి మొక్క అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇది గుచ్చేస్తుంది అనేసి. చూసారా బ్లాక్బెర్రీ రెడ్ కలర్లో ఉంది. ఇది 2 రోజుల్లో బ్లాక్ అవుతుంది అనమాట. ఇంక గుచ్చుకుపోతాయి. ఆకుల్లో కూడా ఉంటాయండి. ఇది అయితే ఇది ఏం చేస్తుందంటే, అయ్యో నేను ఇదంతా బాగిస్తాను కానీ నేను వీడియో తీసేస్తాను కానీ. ఇంకోండి ఇవి వచ్చి మనకి బ్లాక్బెర్రీ ఫ్రూట్స్ అనమాట. ఈ బ్లాక్బెర్రీ ఫ్రూట్స్ బాగా విపరీతమైన ముళ్ళు ఉంటాయండి. వీటికి విపరీతమైన ముళ్ళు ఉంటాయి. ఇవి ఎప్పటి నుంచో నా గార్డెన్లో ఈ రకరకాల స్ట్రాబెర్రీ, రస్బెర్రీ, బ్లూబెర్రీ ఇవన్నీ పెంచాలి, బెర్రీ ఫ్యామిలీస్కి పెంచాలని ఈ బెర్రీ ఇంట్రెస్ట్ తోటి నేను ఈ బెర్రీస్ తెచ్చుకున్నాను అనమాట. మన ఆర్సీపురం హైవే రోడ్డు నుంచి నర్సరీలో తెచ్చుకున్న ఈ బ్లాక్బెర్రీ చెట్టు మొత్తానికి బతికి 4 ఫ్రూట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటికి బాగా ముళ్ళు ఉంటాయన్నమాట అండి. ఈ ముళ్ళు గుచ్చుతూ ఉంటాయి. ఇది బ్లాక్గా అయితే ఇప్పుడు ఈ చెట్టు ఏం చేస్తుందంటే దానికైతే ప్రొపగేషన్ చేసేసుకుంటుంది నెక్స్ట్ జనరేషన్ ప్లాంట్స్ని. ఇదిగో మీరు ఎక్కడన్నా వేస్తే ఎవరన్నా ఇంట్లోకి రాకుండా, దొంగలు రాకుండా ఉండాలనుకున్న ప్లేస్లో వేసేసుకుని ఈ చెట్టు వదిలేస్తే ఒకటి దానికి అదే ఇలా పక్కన మొక్కలు వేసుకుంటుంది అనమాట. అబ్బోయ్ ఇంకొక అయితే ముళ్ళన్నీ గుచ్చుకుంటాయండి విపరీతంగా. ఇట్లా ముళ్ళన్నీ గుచ్చుకుపోతాయి. ఈ బ్లాక్బెర్రీ ప్లాంట్ మళ్ళీ ఇక్కడ వేరే కుండీలు వేస్తే దీన్ని ట్రిమ్ చేస్తే ఇక్కడ కూడా వస్తుంది. అంటే వేరే దాంట్లో వేయలేదు, దానికి అదే వేసుకుంది. ఇంకా దాన్ని మనల్ని అడగదు, దానికి ఇష్టానికి అది వేసుకుంటుంది అనమాట. ఆ పక్కన చెట్టు ఇంకో ఇక్కడ కూడా వేసుకుంది, ఈ కుండీలో కూడా వేసుకుంది దానికి అదే. అంటే ఏం చేయదండి, అది ఏం చేస్తుందంటే పక్కనకి వెళ్ళి ఇంకో ఇలా వాలుతుంది. ఇలా వాలినట్టు అక్కడ మొక్క అయిపోద్ది అనమాట. ఇంకెక్కడ కూడా వాలింది, ఇక్కడ కూడా మన బ్లాక్బెర్రీ ప్లాంట్ వచ్చేసింది చూసారా. కానీ దీనికి విపరీతమైన ముళ్ళు ఉంటాయి, కానీ నాకు ఆ ఫ్రూట్స్ చాలా ఇష్టం అనేసి నేను వేసుకున్నాను. నాకు ఇంకా కోరిక మిగిలింది ఏంటంటే రస్బెర్రీస్ కూడా కావాలండి నాకు. రస్బెర్రీస్ను అండ్ బ్లూబెర్రీస్
ప్లాంట్ ఇది ఉంది కదా, ఇది మన టెర్రా ఆర్గానిక్లో తీసుకున్నాను. కానీ ఈ బ్లూబెర్రీ ప్లాంటు ఇది కాదు ఒరిజినల్, వేరేది ఉంటుంది అన్నమాట. చిన్న చిన్న ఆకులు ఉంటాయి, అది ఒరిజినల్ అనమాట అండి. అయితే నేను ఈ ఒరిజినల్ దాన్ని తెచ్చుకోవాలని కష్టపడి టెర్రా ఆర్గానిక్ వెళ్ళాను. కానీ అంతకుముందే 2-3 ఇయర్స్ బ్యాక్ నేను ఈ బ్లూబెర్రీ చెట్టు ఇక్కడ పెట్టుకున్నా, 2 చెట్లు. ఇది యాక్చువల్గా మడిల్లో పెట్టాను. మడిల్లో మనం తీసేసినప్పుడు దాన్ని పెద్ద డబ్లో పెట్టాను అనమాట. నా దగ్గర బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ ఉంది, ఇంకా స్ట్రాబెర్రీస్ తెలిసిందే మనందరికీ. అండ్ బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, మల్బెర్రీ ఉంది. అంగో పైన మల్బెర్రీ చెట్టు చచ్చింది అనుకున్నాం, కానీ పాపం బాగానే బతికింది అమ్మాయి గారు. నాకు చాలా భయం వేస్తుంది అది ఎక్కడ పోతుందో అనేసి. గూస్బెర్రీ అంటారు, కానీ గూస్బెర్రీ అనేసి మనకి గ్రేపు వైన్ లాగా ఉండి దానికి ఇట్లాగా మన బెర్రీస్ లాగా కాస్తాయి. అవి కాకుండా ఏమిస్తున్నారంటే మనకి మన పప్పు ఇచ్చేస్తున్నారు గూస్బెర్రీ అని చెప్పి. ఏం చేస్తామండి, ఇంకా దొరికిందే తెచ్చుకుంటాం. అట్లా గూస్బెర్రీ అని ఆర్డర్ చేస్తే నాకు ఆయన పప్పు ఇచ్చేసాడు, టెర్రా ఆర్గానిక్ ఆయన కూడా. మరి పప్పు ఉసిరిని గూస్బెర్రీ అంటున్నారు, కానీ యాక్చువల్గా గూస్బెర్రీ అంటే మనకి గ్రేప్ వైన్ లాగా ఉండి లీవ్స్ కూడా గ్రేప్ లీవ్స్లా ఉండి దానికి మనకి రాతి ఉసిరి లాంటి కాయలు కాస్తున్నాయి అనమాట. అది ఒరిజినల్, బట్ అది దొరకట్లేదు. ఇంకోండి ఇక్కడ సూర్యనామ చెర్రీ, రెడ్ జంబో వాటర్ యాపిల్, ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏం చేస్తాం, ఇంకా కోసి పడేస్తుంది 10, 2 కూడా రాలిపోయేలాగా ఉన్నాయి. కోసైనా ఉంచున్నా ఏం అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ చూసారా, నాకు చిన్నప్పుడు 6th క్లాస్లో నేను మా ఇంట్లో చిన్న మడిలాగే వేసాను, ఒక 4x4 ఫీట్ 8x8 ఫీట్లో. ఇట్లాగే మస్తుగా వచ్చేసి బాగా పూసేసినాయి అనమాట. అవి అప్పటి నుంచి నాకు మళ్ళీ ఇది ఇంట్రెస్ట్, నాకు అంతలా కాయడము. నాకు సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను చిన్నపిల్లనప్పుడు నేను. అయితే ఇప్పుడు మళ్ళీ నాకు అది పెంచాలని పిచ్చి పట్టింది. ఇట్లా మనకి చెర్రీస్ ఉన్నాయి. ఇక్కడేమో స్టార్ ఫ్రూట్ అండి, ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు. ఇదేమో లిచీ ప్లాంట్. ఓకే, ఇది ఈరోజు మల్బెర్రీ స్టోరీ. హ్యాపీ గార్డెనింగ్.